హాయ్ అండి. అందరికీ నమస్తే. కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. పక్క గదిలో మనవడు పద్యం వల్ల వేయటం వినబడి శివరామయ్య కళ్ళలోకి వింత మెరుపొచ్చింది. తన మనవడేనా ఎంత చక్కగా తెలుగు పలుకుతున్నాడు, ఎంత బాగా పద్యం చదువుతున్నాడు. దిగులుతో మానసికమైన నీరసంతో మంచం మీద పడుకునున్న ఆయనకి ఆ ఉత్సాహం ఎలా వచ్చిందో ఏమో. ఓ 10 ఏళ్ల వయసు హఠాత్తుగా తగ్గిపోయిన వల్ల ఉల్లాసంగా మంచం దిగాడు. గదిలో నుంచి బయటికి రాబోయాడు. ఏం కావాలి నాన్నగారు? సరిగ్గా అప్పుడే గది ముందు నుంచి వెళ్తున్న ప్రకాశం అడిగాడు. అబ్బే, ఏమీ అక్కలేదు. మన గోపి ఎంత బాగా చదువుతున్నాడో పద్యం. అయితే వాడు చదువుకునే గదిలోకి వెళ్దామంటే వాడి చదువు పాడవుతుంది. అసలే వాడికి కుదురు తక్కువ. హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు. నిజం చెప్పావు, మంచి మాట చెప్పావు లోపల అనుకుంటూ వెనక్కి వెళ్ళి మంచం మీద కూర్చుండిపోయాడు శివరామయ్య. కొడుకు ముక్కోపన్న విషయం తనకు తెలియదు గనుకనా? అటు కోడలేమో ముభావంగా ఉండే మనిషి. తనకి వేళకి కాఫీ, పలహారం, భోజనం అన్నీ చూసుకుంటుంది. పాపం ఆ లోటు మాత్రం చేయదు. కానీ పలుకే బంగారం అయినా అనే పాట పాడుకొనిపిస్తుంది ఆమెను చూస్తే ఎవరికైనా. సరే పోనీ మనవనైనా బడి నుంచి వచ్చాక దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు కబుర్లు చెప్దామంటే వాడి ట్యూషన్లు, ఇరుగు పొరుగు పిల్లలతో వాడి ఆటలు అన్నీ అయిపోయేసరికి తనకి నిద్రొస్తుంది. వాడు నిద్రపోయే సమయం అవుతూనే ఉంటుంది. తన దగ్గర మొదటి నుంచి చనువు లేకపోవటంతో ఇంటికొచ్చిన అతిథిని చూసినట్టే చూస్తూ మసులుకుంటున్నాడు. వాడు డైనింగ్ టేబుల్ దగ్గరైనా మాట్లాడు కూర్చొని ఆ అవకాశం లేకుండా చేశారు కొడుకు కోడలు. కారణం ఇల్లంతా నుండగా జారిపోయే టైల్స్. ఇలాంటి నేల మీద నడిచిన అలవాటు నీకు లేదు కదా నాన్న. ఇటు అటు తిరిగారంటే, కాలు జారి పడ్డారంటే మా పని అయిపోతుంది అంటూ గదిలో మంచం దగ్గరే ఓ చిన్న బల్ల వేశారు. గదిలోకే వేళకి కాఫీ, పలహారం, భోజనం అన్నీ తెచ్చిపెట్టేశారు. సదుపాయాలతో బాగానే చూసుకుంటున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉందని ఉంది. నాన్నగారు, హైవే మీద ఉంది మన ఇల్లు. ఈ పట్టణాల్లో ట్రాఫిక్ ఎక్కువ. మాలాంటి వాళ్ళకి నడవటం ఎంతో భయం. మీరు వీధిలోకి వెళ్ళకండి అని ఈ ఊరు తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పేశాడు ప్రకాశం. ఇంట్లో అటు ఇటు తిరగడానికి లేదు. జారి పడే టైల్స్. బయట నడిచే జాగా లేదు. వీధిలోనికి వెళ్ళటానికి లేదు. పోనీ ఇరుగు పొరుగుతో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి తనకి వాళ్ళకి తనని పరిచయం ఏమన్నా చేశారంటే అదే లేదు. తన గది, తన మంచం, ఇదే తన లోకం. నెల్లాళ్ళ కిందట ఉన్న ఊరు నుంచి తండ్రిని ఇక్కడికి తన దగ్గరికి తీసుకొచ్చేశాడు ప్రకాశం. ఇన్నేళ్ళు ఉన్న సొంత ఊళ్ళలో, బడిలో తెలుగు పంతులుగా బడి పిల్లలు ఇదే లోకంగా, ఇదే ప్రాణంగా ఎంతో సంతోషంగా గడిపిన వ్యక్తి, రిటైర్ అయిన బాధ నుంచి తేరుకున్న వ్యక్తి, ఉత్సాహంతో మనసుకి ముసలితనాన్ని చేరనివ్వకుండా రోజులు గడుపుతున్న మనిషి. అసలు రిటైర్ అయిన రోజు ఆయన పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. ఇంకా నాకు జీవితం ఏముంది పద్మావతి అని భార్యతో అంటూ ఉంటే ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. చటుక్కున తలదించుకుంది. ఆయన దిగులు పోగొట్టాలి, కానీ మరీ పెంచకూడదు కదా. ఉద్యోగంలో చేరింది మొదలు ఆ బడితోనూ తెలుగు పాటలతోనూ నా ప్రాణం ముడిపడిపోయింది. నీకు తెలుసు కదా. గుండె లోతు నుంచి వచ్చింది ప్రశ్న. మనకి పుట్టింది ఒక్కడే కొడుకు. కానీ ఆ భగవంతుడు ఎంతమంది పిల్లల్ని నాకు చేరువ చేశాడో. ఎంతో భాగ్యశాలని అనుకున్నాను. ఈ రోజు నుంచి నా పరిస్థితి తలుచుకోవడానికే నాకు భయంగా ఉంది పద్మావతి. ఏమండి, అలా మాట్లాడకండి. రిటైర్డ్ అవ్వటం అన్నది తప్పదు కదండి. అది సహజమే. ఇన్ని సంవత్సరాలుగా పాటలు చెప్పి చెప్పి అలసిపోయారు. ఈ వయసులో విశ్రాంతి అవసరం కదా. నాకు ఓపిక బాగానే ఉంది. తెలుగు పాటలు చెప్పకుండా ముద్ద నోటికి పోదు. నాకింకా చిన్నపిల్లవాడికి నచ్చ చెప్తున్నట్టు అంది పద్మావతి. రోజూ కొంతసేపు నాకు చెప్తూ ఉండండి తెలుగు పాటలు. బుద్ధిగా వింటావా మరి? నోటి మీద వేలు వేసుకొని తలూపింది. ఆవిడ తెచ్చిపెట్టుకున్న భయం కలలో ఉంది.
నవ్వు తొంగి చూసింది ఆయన మొహంలో. హమ్మయ్య! తనకు కావాల్సింది అదే అనుకుంటూ చిన్నగా నిట్టూర్చిందావిడ. వాళ్ళిద్దరినీ తన దగ్గరికొచ్చేసి ఉండమన్నాడు ప్రకాశం. శివరామయ్య ఒప్పుకోలేదు. ఎన్నో ఏళ్లుగానే ఉన్న ఊరు, అలవాటైన మనుషులు, పరిసరాలు. ఉండగలిగినాళ్ళు ఇక్కడే ఉంటానులే. ఉండలేనప్పుడు అప్పుడు చూద్దామన్నాడు. ప్రకాశం సరేనని ఊరుకున్నాడు. నిజంగానే భార్యని రోజూ ఓ గంటసేపు కుదేసేవాడు శివరామయ్య. అన్ని తరగతుల తెలుగు పుస్తకాలున్నాయి ఆయన దగ్గర. ఒక పద్ధతి ప్రకారం వాటిలో లీనమైపోయి వివరించి చెప్తూ ఉండేవాడు. బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆయన మొహంలోకి చూస్తూ అనుకునేది ఆవిడ. ఇదొక తపస్సులా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ చెప్పే పాటల్లోనే భగవంతుని చూసుకుంటున్నారన్నమాట అని అలా అనుకున్నప్పుడు ఆవిడకి ఏనాడో అమ్మ అన్న మాటలు గుర్తొచ్చేవి. ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ పెట్టి భగవద్ ధ్యానం చేస్తున్నట్టే అందులో లీనమే చేయాలి అని. అప్పుడు ఆ పని సవ్యంగా జరగడమే కాదు, మనసుకి తృప్తిని కూడా ఇస్తుంది. ఆ రోజుల్లో ఆ మాటలు పట్టించుకునే వయసేగా తనది. 60 ఏళ్ళొచ్చి అడ్డగూడ పట్టుకుని నడిచినట్టు ఇప్పుడు కల్లారా ఆ మాటకి అర్థం చూస్తుంది. తన భర్త బడిపంతులని, తన అక్కా చెల్లె భర్తలు ఇంజనీర్లు, డాక్టర్లని ఇన్నాళ్ళు ఒక చింత తన మనసులో ఏ మూలో ఉంటూ ఉండేది. పైకెప్పుడు కనబడినిచ్చేది కాదు. కానీ తను ఎంత పిచ్చిగా ఆలోచించిందో ఇన్నాళ్ళు అని ఇప్పుడు సిగ్గుపడుతుంది. ఏమిటిలా చూస్తున్నావు, వింటున్నావని చెప్పేది అడిగాడు శివరామయ్య. ఉలికి పడుతో కంగారు పడింది. ఆ ఆ, చెప్పండి చెప్పండి అంది. రోజూ పాటలు మాత్రమే కాక రాత్రిళ్ళు కొంతసేపు పద్యాలు చదివి వినిపిస్తూ ఉండేవాడు. సాయంత్రాలు పెరట్లోనూ ఇంటి ముంగిట్లోనూ మొక్కలకి సేవ చేసేవాడు. అదయిపోగానే కామేశ్వరరావు నాగభూషణంతో కలిసి దూరంగా ఉన్న దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడో గంటసేపు లోకాభిరామణం మాట్లాడుకుని రావటం నిమిషాల్లో గడిచినట్టు గడిచిపోయేది రోజు. ఇద్దరూ తన వయసు వాళ్ళే. నాగభూషణం, లలిత. సంగీతం చాలా బాగా పాడతాడు. గుడి దగ్గర రోజు 2-3 పాటలైనా పాడందే ఊరుకునేవాడు కాదు. ఇక కామేశ్వరరావుకి సామెతలు చెప్పడం సరదా. వాళ్ళ అమ్మ మాటకి ముందు సామెత చెప్తూ ఉండేదంట. అలా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పుట్టెడు సామెతలు బుర్రలో నింపుకున్నాడు. పాటలయ్యాక సామెతలు చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. తన వంతొచ్చేసరికి పద్యాలు చదవమనేవారు. రాగయుక్తంగా పద్యాలు చదవటంలో నిన్ను మించిన వాళ్ళు ఉండరేమో అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు. ములగ చెట్టు ఎక్కించకండ్రా నన్ను అంటూ నవ్వేసేవాడు శివరామయ్య. అన్నీ కలగలిసి మంచి ఉత్సాహం, హుషారు మళ్ళీ పుంజుకున్నాయి ఆయనలో. నైరాస్యం ఎక్కడికి పోయిందో ఆయనకు తెలియని లేదు. ఆ చెప్పే పాఠాలు, వినిపించే పద్యాలు పద్మావతమ్మకి ఎంత ఆసక్తి కలిగించేవంటే ఆ సమయం అయ్యేసరికి ఆయన కంటే ఓ అడుగు ముందే తనొచ్చి చాప మీద సర్దుకుని కూర్చునేది. అలా 2 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. వాళ్ళకి చీకు చింత లేకుండా. ఆ తర్వాతే పడింది పిడుగు. భర్తతో చెప్పందే పక్కింటికి కూడా వెళ్ళని పద్మావతమ్మ ఏకంగా పైలోకానికే వెళ్ళిపోయింది. ఆ రోజుల్లోనే వరహీనమంటూ వంక పెట్టకుండా మనసుకు నచ్చిన సంబంధమైన వాళ్ళ అమ్మాయి. ఇద్దరికీ ఒక ఏడాది తేడా. అయినా పెద్దల సమ్మతంతో చేసుకున్నాడు శివరామయ్య. రిటైర్డ్ అయినందుకే విలవిల్లాడిపోయిన మనిషికి తనలోని అర్ధభాగం మాయమైపోతే తట్టుకోవటం కష్టమైంది. తండ్రిని ఒంటరిగా వదిలేయకుండా తన దగ్గరికి తీసుకొచ్చేశాడు ప్రకాశం. కానీ ఆయన్ని తీసుకురావడంతో తన పని అయిపోయినట్టుగా చేతులు దులిపేసుకున్నాడు. పొద్దున్నే ఆదరా బాదరా పడిపోతే మళ్ళీ ఎప్పుడో రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరుతాడు. తండ్రి దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడే తీరిక ఉండదు. శివరామయ్య పడుకునే గదిలో పగటి సమయంలో కూడా వెలుతురు అట్టే ఉండదు. ఉన్నా ఒక కిటికీ చాలా చిన్నది. దాని మీదకి పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మలు, పక్కింటి గోడ. ఏదైనా పుస్తకం చదువుకోవాలంటే పగలు కూడా లైటు వేసుకోవాల్సిందే. పట్టపగలు కూడా లైటు వేసి కూర్చుంటే కరెంటు బిల్లు కట్టే వాళ్ళకు తెలుస్తుంది అంటూ ఓ రోజు గది ముందు నుంచి కోడలు సునీత నసుక్కుంటూ వెళ్ళటం వినపడి మళ్ళీ ఇంకెప్పుడు పగటిపూట లైటు వేయటానికి ధైర్యం చేయలేదు శివరామయ్య. కాలమే గాయాన్ని మారుతుందంటారు. నిజమే. కానీ ఎన్నెన్ని ఊరడింపులు కావాలి మనసుకి. ఆత్మీయ స్వాంతన, వచనాలు ఎన్ని కోరుకుంటుంది. ఈ వయసులో పిచ్చి మనసు. చిన్న వయసు వాళ్ళకి కాలక్షేపాలు అనేక ఉంటాయి.
కానీ తన బోటివాడుకో నిశ్శబ్దాన్ని భంగం చేసే ఓ చిన్న సవ్వడి కోసం, మౌనాన్ని భగ్నం చేసే ఓ స్వరం కోసం మనసుకి ఎంత తహతహ. తాను పిలిచే మనిషే ఈ ఇంట్లో తన దగ్గర కూర్చుని పలకరించి తీరుబాటు ఎవరికుంది? తను ఏ తప్పో చేయలేదే. భార్యను కోల్పోయిన దురదృష్టవంతుడు. ఉన్న ఊరు వదిలి నగరానికి చేరిన అసహాయుడు. ఆ భగవంతుడు ఎందుకు ఒంటరితనమనే ఈ శిక్ష విధించాడు తనకి? ఏకాంతము, మౌనము రెండూ కూడా పెద్ద వయసులో మనిషికి అవసరమే. కానీ ఎంతవరకు? మనసు తట్టుకోగలంతవరకే. ఎక్కువైతే ఆ మనసే గిలగిల్లాడిపోదు. వయసు తనని ముడిపెట్టవద్దని మనవి చేసుకోదు. ఈ లోకంలో బండది, మొండిది కూడా మనసే. ఇంత విచిత్రమిది. 2 నెలలు 2 యుగాల్లా గడిచాయి. శివరామయ్య ప్రాణానికి, ప్రకాశం సునీతలకి ఓ పెద్ద సమస్యొచ్చి పడింది. గోపికి తెలుగు ప్రైవేట్ చెప్తున్న సావిత్రి గారు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. ఇంటికి దగ్గరలో ఇంకెవరూ తెలుగు చెప్పేవాళ్ళే లేరు. ఎక్కడిదో దూరాలు పంపించే ప్రసక్తి అసలే లేదు. ఇప్పుడెలా? తర్జన భర్జన పడిపోతున్నారిద్దరూ. 2 రోజులుగా అమ్మా నాన్నల ఆందోళన గమనిస్తూనే ఉన్నాడు గోపి. అందుకే చివరికి ఇప్పుడు నోరు విప్పాడు. అమ్మా, నాకు తెలుగు ప్రైవేట్ కోసం టీచర్ని నేనే చూసుకున్నాను. మీరేమీ వెతికి పని పెట్టుకోకండి అని. సునీత కంగారు పడిపోయింది. అదేమిట్రా, మాకు తెలియకుండా అంది. మేము చూడొద్దు ఆ టీచర్ని? నెలకి ఎంతో ఏమిటో మేము మాట్లాడుకోవద్దు? చిరాగ్గా చూశాడు ప్రకాశం. ఆయనకి డబ్బేమీ ఇవ్వనక్కర్లేదు. కొండపల్లి బొమ్మలా తల తిప్పాడు గోపి. వింతగా ఒకరి మొహాల్లోకొకరు చూసుకున్నారు భార్యాభర్తలు. ఎవరా టీచరు? ఆతృత ఇద్దరిలోనూ. ఇప్పుడే వస్తారు, ఇదిగో వస్తున్నారు. ఎక్కడా? వీధి గుమ్మంలోకి ఆతృతగా చూశారు. మరి మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పినప్పుడు తెరవాలి. ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు. గోపి తెరవమనాకే తెరిచారు. ఎదురుగా మనవడి చెయ్యి పుచ్చుకొని చిరునవ్వుతో, తాతగారు. ఆయన ముఖంలో అంత వెలుగు ఇన్నేళ్లుగా ఎప్పుడూ చూలేదు వాళ్ళు. నేను ఓ గుర్తింపు పొందానని అంటున్నాయి ఆయన కళ్ళు. ఓ 10 ఏళ్ళు వయసు తగ్గిపోయిన వల్ల కనిపిస్తున్నాయని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు కొడుకు కోడలు. అమ్మ నెలకెదురుగా సోఫాలో తాతయ్యని కూర్చోబెట్టి పక్కనే తను కూర్చున్నాడు గోపి. ఇదిగో నా తెలుగు టీచర్, ఇద్దరూ నమస్తే చెప్పండి. అయోమయంగా చూస్తున్న ఇద్దరూ చటుకున చేతులు జోడించారు. మనవణ్ణి ప్రేమగా దగ్గర తీసుకుంటూ మృదువైన స్వరంతో చెప్పాడు శివరామయ్య. నిన్న నేను గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ కదులుతున్న కొమ్మలు రెమ్మలు నాతో కబుర్లు చెప్తున్నట్టే అనిపించి వాటికి పద్యాలు పాడి వినిపించాను. అలా ఎంతసేపు పాడానో కొమ్మలు నిలబడి వీడు వింటున్నట్టే నాకు తెలియలేదు. కొంతసేపటికి నేను వెనక్కి తిరిగినప్పుడు మెల్లిగా నా దగ్గరకొచ్చి ఒకటే మాట అడిగాడు. నాకు నువ్వు తెలుగు చెప్పగలవు కదూ అని. ఎండిపోయి వీలువన నేల మీద వాన చినుకు పడ్డట్టయింది నాకు ఆ మాట అంటున్నప్పుడు. ఆయన గొంతులో సుళ్ళు తిరిగిన బాధ అప్పుడు అర్థమైంది ప్రకాశానికి. అక్కడ ఊర్లో ఒక్కడే ఉంటే ఒంటరితనంతో బాధపడతాడని కాదు ఇక్కడికి తీసుకొచ్చాడు. తను ఇక్కడ ఇంట్లో 3 వ్యక్తులుండి కూడా ఒంటరితనమే కదా ఆయన ఎదుర్కొంటుంది. తప్పు చేసిన భావనతో తలదించుకున్నాడు ప్రకాశం. మీకు ఏ శ్రమ ఇవ్వకూడదని నా ఉద్దేశం నాన్నగారు అన్నాడు. నాకు తెలుసురా, నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని. నేను తప్పుగా అనుకోవట్లేదు. ఈ వయసులో పెద్దయ్యని చదువు చెప్పమని అనటం భావ్యం కదని మీరు అనుకుని ఉండొచ్చు. అందులో తప్పులేదు. కానీ రిటైర్డ్ అయిపోయినా కూడా ఆరోగ్యం సహకరిస్తూ ఉంటే కనుక తనకి బాగా ఏ విషయంలో ఆసక్తి ఉందో, మొదటి నుంచి ఏ పని తనకు అలవాటో అందులో కాస్తో కూస్తో కాలం గడపని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు కదూ. అదే వాళ్ళకి కొండంత బలం ఇస్తుందేమో. మహాభాగ్యమని మనమంతా చెప్పుకునే ఆరోగ్యం ఇన్నేళ్లుగా నా వెన్నంటే ఉంది. ఇప్పటికీ నాకు శారీరకంగా అనారోగ్యం ఏమీ లేదు. ఒక్కసారిగా బుర్ర స్తబ్దుగా అయిపోవడంతో మనసుకి తట్టుకోవడం కష్టమయ్యి
ఉన్న వయసు కంటే అధిక ముసలితనంతో మీకు కనపడుతూ ఉండి ఉంటాను. దాన్ని వదిలించుకోవాలంటే మనుషుల్లో పడాలి. నేను నా ఒంటరితనం కొంచెమైనా పోగొట్టాలని మీ అమ్మే వీడి నోట ఆ మాట పలికించిందేమోరా! నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మూలంగానైనా మనవడు నాతో రోజు కొంతసేపు గడుపుతాడు. 1000 ఏనుగుల బలం వచ్చిందిరా నాకిప్పుడు. ఆ బలం ఇచ్చింది ఏట అని కాదు. నా మనవడు. ఆయన కలలో మెరిసింది తడి కానీ, అది కన్నీరు కాదు. ఆనంద బాష్పాలు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.